అంటే ఇంత సాధన క్రమంలో ఇంత ముందుకు వెళ్ళారు కదా గురుగారు. ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి? లేదంటే ఈ జన్మ దేని కోరికని తీసుకున్నాము? తర్వాత తదుపరి జన్మ జన్మ రాహిత్యానికే ప్రయత్నిస్తున్నా. కానీ ఈ జన్మలో నాకు అది జరగదు. ఒకవేళ జరుగుతుంది అని చెప్పినా ఒక చీట్ చేయడం తప్ప నాకు మోక్షం అయితే ఈ జన్మలో రాదు. ఇట్ విల్ టేక్ టైం. ఇంకో జన్మ కావచ్చు, ఇంకో జన్మ కావచ్చు, ఇంకో జన్మ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ కావచ్చు. బట్ ధ్యేయం అయితే దాని నిన్నే. జన్మరాహిత్యం పొందిన వాళ్ళు ఉన్నారా గురుగారు ఈ మధ్యకాలంలో? చంద్రశేఖర మహాసరస్వతి స్వామి ఉన్నాడు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు, స్వామి వివేకానంద ఉన్నాడు. బట్ రాఘవేంద్ర స్వామి ఇంకా స్టిల్ ఈజ్ అలైవ్. బ్రహ్మం గారు కూడా స్టిల్ అలైవ్ ఉన్నారు సమాధి స్థితిలో. అంటే వాళ్ళు పొందారు అనే విషయం ఎట్లా తెలిసిపోతుంది మాకు అప్పుడే. ఎలా గ్రహించాలి అంటే ఇప్పుడు అటువంటి వాళ్ళు నెక్స్ట్ బర్త్ మంచిగా పుడతారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర మహాసరస్వతి స్వామి నా గురువు, నాకు అనే విధాలు అతను పుట్టాలంటే నాకు ఆటోమేటిక్ తెలుస్తుంది. ఎందుకంటే అటాచ్మెంట్ అంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంసతో నాకు అటాచ్మెంట్ లేదు, కానీ అతను పొందిన బాధలు అవన్నీ చూస్తే ఇంకా జన్మ ఉండదు. ఈ సఫరింగ్ విత్ క్యాన్సర్ పాపం అంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద అంత ఉత్తమ వ్యక్తి ఊస వ్యాధితో చనిపోతాడు, అలాంటికి జన్మ ఆ విధంగా చెప్పారు. అంటే ఇది చివరి జన్మ అంటే వాళ్ళు విపరీతమైనటువంటి బాధలకు ఉండాలి, లేదంటే ఆధ్యాత్మికంగానే ఉండాలి. పూర్తిగా అన్ని వదిలేసుకుని చేసిన వాళ్ళు. అట్లా అన్ని వదిలేసుకొని చేయాలంటే కొంచెం కష్టం, అంత ఈజీ అయితే కాదు. మరి ఈ సజీవ సమాధులు చెందుతారు కదా గురువు. అవును, అక్కడ వాళ్ళు ఇంకా జీవించి ఉన్నారు ఈ సమాధిలో అనే విషయాలు మనం ఎట్లా అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సజీవ సమాధిలో ఉండేది ఇద్దరు ఉన్నారు. ఒకరు బ్రహ్మం గారు, ఒకరు రాఘవేంద్ర స్వామి. మిగతా వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. వారిద్దరు ఇంకా వారు తయారలే ఉన్నారు. వాళ్ళ దర్శనం జరిగిందా గురుగారు? బ్రహ్మం గారిది జరిగింది, రాఘవేంద్ర స్వామి జరిగింది. ఎట్లా గురుగారు, ఏ సందర్భాల్లో? అప్పుడు నేను నాస్తిక్ ఉన్నప్పుడు దీనికి రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాను. అంటే అప్పుడు ఇంత లేదు, నేను చెప్పేది 75, 76లో. అప్పుడు నేను చెప్పాను రాఘవేంద్ర స్వామి ఉన్నాడు అంటున్నారు కదా, చూపించాను. తర్వాత పూజారులను పిలిచి అడిగినా, ఉన్నాడు మీకు కనపడినాడా? మళ్ళా ఎట్లా ఉన్నారంటారు, వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఉన్నాడు చూపిస్తారా? తర్వాత నేను తెలుసుకున్న తర్వాత ఎంత తప్పుగా ఆలోచించినా, ఎంత ఇదిగా మాట్లాడినా వాళ్ళని తెలుసుకొని పోయిన తర్వాత 3 రాత్రులు అక్కడ నేను దీక్షగా కూర్చుంటే అప్పుడు నాకు దర్శనం ఇచ్చినాడు, కానీ మాట్లాడలేదు. అంటే వారి నుంచి శక్తిపాతం ఏమైనా జరుగుతుందా గురుగారు? కూడా బ్రహ్మం గారి దర్శనం కూడా అయింది, కానీ అక్కడ నుంచి శక్తిపాతం. వారు ఏమైనా మెసేజ్ ఇవ్వడం కానీ మీకు? మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ముందు తొందరగా బయటపడాలి సమస్యలు అని చెప్పి మీరు ఏమైనా ఒక శక్తిపాతం చేస్తారా గురుగారు? అంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే, వాళ్ళు ఆచరిస్తామంటేనే, లేకపోతే ఎందుకంటే మనం బలవంతం గురించి వాళ్ళ ఇష్టం. మొట్టమొదటిగా నేను మీ దగ్గరికి వచ్చా గురుగారు, మిమ్మల్ని ఎంతవరకు కలుసుకోలేదు, చేయలేదు. అవును, నాకు అసలు మన ఈ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, ఈ దైవ శక్తుల గురించి, ఈ మంత్రశక్తుల గురించి, వీటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఉన్నాయి, కానీ ఉన్నాయని రుజువు చేయడానికి చాలా కష్టపడాలి. చెప్పినంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతి మీద కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంది, మీ చేతి అందరి చేతి మీద ఉంది, చూపించంటే ఉరికినా మ్యాగ్నిఫైర్ పెట్టాలా, చూపించాలా, అది బ్యాక్టీరియా కాదా తెలియదు, ఏదో మాకెట్లా తెలుస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఫండమెంటల్గా ఉందంటే దాన్ని ఇంప్రూవ్. అంటే బయట దేశాల్లో కూడా మీకు శిష్యులు ఉన్నారు కదా గురుగారు, వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఆ యొక్క సమాచారం అంటే ముందుగానే తెలిసే అవకాశం ఉంది? చెప్తాను నేను. చేసుకున్న వాళ్ళు బాగుపడినారు, చేసుకున్న వాళ్ళు సఫర్ అయినారు, దానికి మనం ఏం చేయలేదు. నేను చెప్పేంతవరకే కానీ ఆచరిస్తారా లేదా అనేది వాళ్ళు. ఇక్కడ మీకు దగ్గరగా అల్లంపూర్ జోగులాంబ మీకు దగ్గర ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీరు సాధనలో ఉన్నప్పుడు అమ్మ దగ్గర నుంచి మీరు శక్తిని తీసుకోవడం కానీ లేదంటే మరొకటి కానీ ఏమైనా జరుగుతుంటాయి గురుగారు? ఈవెన్ నేను బ్రహ్మరమ్మ దగ్గర పోయినప్పుడు శక్తులు ఇవ్వడం అటువంటిది చెప్పుకోవడానికే తప్ప యాక్చువల్గా అయితే ప్రాక్టికల్గా జరుగుతుంది. అంటే మిమ్మల్ని ఎవరైనా సూక్ష్మంగా నడిపించే గురువులు ఉన్నారా గురుగారు? ఇప్పుడైతే లేరు, ఒకప్పుడు చంద్రశేఖర మహాసరస్వతి స్వామి వారు నడిపించేవారు. అంటే కేవలం ఒక మూలాధార చక్రము
మూలాధారము, స్వాధిష్టానము, మణిపురం. ఈ నోటిలోనే ఉన్నప్పుడు మూలాధారంలో ఉంటేనే భూమిలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఖనిజాలు ఇవన్నీ కూడా తెలుస్తాయని అంటారు కదా. తెలుసు. ఇప్పుడు నా గోల్డ్ ఎక్కడ ఉందో తెలుసు, కానీ ఎవరు దాన్ని వెలిగిస్తారు, ఎవరు నమ్ముతారు, ఎవరు చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు చనిపోతారని తెలుసు, చెప్తే ఓర్చుకోలేరు. మేము చనిపోవాలని డైకానికి మేము బరువైనా ఏదో రకరకాల. మొన్న ఒక ఎక్స్ వచ్చాడు హైదరాబాద్ నుంచి, వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చాడు, 2 అమ్మాయిలు తీసుకొని వచ్చాడు. చూసిన తర్వాత హారోస్కోప్ అవి చూసిన తర్వాత, స్వామి ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు. ఏం చెప్పాలబ్బా, కొంచెం 2వ పాపకు సరిగా లేదు అన్నా. ఏమి అన్నాను, అందరిని పంపించి ఫాదర్ చెప్తా, అమ్మాయికి క్యాన్సర్ ఉంది. అతను స్టన్ అయినాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అమ్మాయికి 8 ఏళ్ళు కదా, ఎట్లు టెస్ట్ చేయించుకోవద్దు, ఉందంటే రండి, లేకపోతే వద్దు. నన్ను తిట్టుకోండి. టెస్ట్ చేయించినాడు, ఓకే. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఆన్ ట్రీట్మెంట్. అదే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వస్తే నేను కూడా ఏం చేయలేదు. ఏదో 1 year 6 months పెట్టగలను అంత తప్ప. అంటే లైఫ్ స్పాన్ పొడిగించడం అనేది సాధ్యం, చాలా కష్టం, అంత ఈజీ అయితే కాదు. కానీ కొన్ని ఇలాంటి చేయడం వల్ల కొన్ని కర్మలు మీరు కూడా తీసుకోవాల్సి వస్తుంది, మీ మీద కూడా పడతాయని అంటుంటారు కదా. కొద్ది వరకు వస్తాయి, కొద్ది. అంటే నేను జనరల్గా 95% కర్మలు తీసుకో, డెల్యూట్ చేయడానికే చూస్తాం. అది రిస్క్ కదా మనకు కూడా. ఎందుకు అది ఏదన్నా ఉంటే వాటిని ఎట్లా దాన్ని శుద్ధి ఎట్లా చేసుకోవాలి అది చెప్తారు, వాళ్ళు చేసుకోవాలి. అది హోల్ హార్టెడ్ ఉండాలి. ఊకే వచ్చేదో చేసినాం అంటే, ఇప్పుడు శివునికి తైలాభిషేకం చేయమంటారు, ఊరికే చేసుకొని వస్తారు, మాకు ఫలం రాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎలా చేయమని చెప్తుంది దాని గురించి? మరి హోల్ హార్టెడ్గా చేయండి, ఏదైనా సరే హోల్ హార్టెడ్గా చేయండి. భావన కరెక్ట్గా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈవెన్ భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ప్రభుత్వం అష్టామి ప్రియతాత్మ. లాస్ట్ ఏం లేకున్నా ఫలాపేక్షరహితంగా ఉదకాన్ని వదులు, నీళ్ళను వదులు, అవి నేను ప్రీతితో స్వీకరిస్తాను. అంటే ఇప్పుడు సూర్యుడు అనేది భూమికి ఆధారం అనేది అనుకుంటున్నాం కదా. సోలార్ సిస్టమ్ కంతా సూర్యుడి ఆధారం, ఒక భూమికే కాదు, గురువుకు, శుక్రుడికి, శనికి, యురేనస్, నెప్ట్యూన్, వీళ్ళకన్నిటికీ సూర్యుడే ఆధారం అయినది. అంటే ఆదిత్య స్తోత్రాన్ని పఠించినప్పుడు మన సూర్యుడి నుంచి శక్తిని పొందుతాం అనడానికి వేరే గ్రహాల్లో ఇవన్నీ ఏమి ఉండవు కదా, కేవలం మనకి మాత్రం ఎందుకు ఆదిత్య స్తోత్రాలు పట్టించాలి, మనం తీసుకోవాలని చెప్పడం అన్నీ కూడా. అంటే ఇక్కడ జీవం ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ జీవం లేదనుకో ఫుడ్ తీసుకోలేదు కదా, మనకు జీవం ఉంది కాబట్టి ఫుడ్ తీసుకోవాలి. అసలు జీవమే లేనప్పుడు ఫుడ్ ఎక్కడ నుంచి? అది ఆదిత్య హృదయంలో మరి అట్లాంటిది ఏమన్నా ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉండదు. అంటే సూర్యుడు లేకపోతే భూమి మనుగడ సాగుతుందా, సాగదా? అసలు భూమి ఏర్పడదు. అంటే సోలార్ సిస్టమే ఏర్పడదు, భూమే కాదు. ఒక శుక్రుడు కానీ, శని కానీ, రవి కానీ, చంద్రుడు కానీ ఎవరు ఉండరు. మెయిన్ సోలార్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. సోలార్ సిస్టమ్ లేకపోతే భూమి తిరగడం అసలు ఎగ్జిస్టింగ్ ఉండదు.